శిరము వంచాం. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, తెలుగువారి ఆత్మాభిమానానికి ప్రతీకగా భగవంతుడు ముందు వంచిన శిరస్సుని మరెవరి ముందు వంచకూడదండి. అది మనకు అవమానం అండి. తల్లి, తండ్రి, గురువు, దైవం అంతే లెక్క మన సంస్కృతిలో. తల్లి ముందు వంచుతాం, తండ్రి ముందు వంచుతాం, గురువు ముందు వంచుతాం, భగవంతుడు ముందు వంచుతాం, మరెవరి ముందు తల వంచం. అవసరం లేదు. ఈ అతి వినయాలు ఎవరికి అక్కర్లేదు. ఊళ్ళో కడితే సాష్టాంగ పడిపోతాం, అభ్యంతరమే. దేవుడి చేతి దెబ్బలు తిన్నామంటే ఎంత పుణ్యం అంటే ఇంకెక్కడ దెబ్బలు తినే అవకాశం రాదు, అవసరం రాదు. ఆయన కాపాడుకుంటాం. తప్పులు ఒప్పులు అన్ని క్షమించమని అడగ. ఏమో చేసిన తప్పు ఒప్పు మనకు తెలుసా? ఆయనకి తెలుసు. ఊళ్ళో కూడా మనం కొడతాడని భయపడతాం కానీ దేవుడి దగ్గర ఎందుకంటే భయపడ్డా. అందుకని ప్రహ్లాదులో చెబుతున్నాడు, శరీరం ఉన్నది ఎందుకు, నాలుక ఉన్నది ఎందుకు, భగవంతుడిని కీర్తించడానికి. అడ్డమైన వాళ్ళని ఎలా పొగుడుతామండి? శిరస్సు ఉన్నది ఎందుకు, భగవంతుడి దగ్గర ఉంచడానికి. ప్రతి వాళ్ళ దగ్గర మన అవసరాల కోసం ఇలా ఉంచుకుని కూర్చుంటాం. చేతులు ఉన్నది భగవంతుడి యొక్క సేవ చేయడానికి, నాలుక ఉన్నది భగవంతుడిని కీర్తించడానికి, చూపులు మనకు భగవంతుడు ఇచ్చింది పూజా మందిరంలో విగ్రహాన్ని చూడడానికమ్మా.